అసలే పెద్దగా వస్తుంది. అండ్ 15 అంటావా 15 అంటావా హలో ఎక్కడి వరకు అన్నా బేగంపేట కదా ఒక్కటి కూడా 100% సార్ అందరూ ఒకటేసారి మరి ఎందుకుంటారో వెళ్ళాలంటే ఆ పైసలు రాకుండా సార్ అంటాడు గేలుబాకైనా 90 మంది దగ్గర తీసుకున్నారు. అంటే ఏది లేకపోతే ఇట్లుంటే వాళ్ళు నా మీద విమర్శ చేస్తే ఎంత నీచమైన వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టు. దొంగలంతా ఒకవైపు చేరిండ్రు మీ బిడ్డగా నేను ఇవాళ మీ ముందు నిలబడ్డ గుర్తు. మరి ఎవరిని కాపాడుకుంటారు అది మీ చేతుల్లో ఉంది. నేను వాళ్ళతో పోటీ పట్టడు కాదు. నేను వట్టిగా వచ్చి ఒకసారి మీకు బాగా ఐడియా ఉండాలి. ఇదే చెట్టు కింద యాప్ చెట్టు కింద నీ వాళ్ళు కేసులు పెట్టిన మా మీద అంటే నేను పెట్టలే కదా అని అడిగినా. నువ్వు పెట్టకపోవచ్చు కానీ నీ సర్పంచ్ పెట్టింది కదా అన్నారు. కానీ భరించిన నేను, ఎందుకంటే సర్పంచ్ నా సర్పంచే కాబట్టి భరించిన నేను. నాకు తెలిసి ఎర్రజీమ కూడా అన్యాయం చేయలే, ఎర్రజీమ కూడా అన్యాయం చేయలే. గడ్డి పోసులు కూడా గౌరవించిన బిడ్డని కానీ నాలాంటి వాడికి ఇలా ఇంతమంది వచ్చి నన్ను ఒడగొట్టడం కోసం నా మీద మాట్లాడే తీరు ఇవాళ నాకు కాదు ప్రజలకు దయం అవుతుంది. గుండెలు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఊర్లల్లో నాటేసుకునే తల్లి కలుపులు కలిపే తల్లి అంటుంది. అసలు ఆ మాటలు వింటా ఉంటే టీవీ పగలగొట్టబుద్ధి అవుతుందని చెప్పి ఒక ఆడబిడ్డ మాట్లాడతాను. ఒక తాళ్ళెక్కే రాజమల్లు మా ఇల్లంతా కూడా నుంచి ఈటల రాజేందర్ అంటోడు ఏం చేసినని చెప్పి ఇట్లా పడ్డారా మీరు మా మీద. మేము ఈటల రాజేందర్కి ఓటెత్తామన్నందుకు ఆయన ఇంటి మీదకి పోయిండు. అంటే గిట్లా దౌర్జన్యం తప్ప నిజాయితీ లేదు వాళ్ళకి. కాబట్టి దీన్ని కాపాడే సత్తా నా ఒక్కరి లేదు, గుర్తుపెట్టుకోండి. గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు పడుతున్నాయని చెప్పినాడు. నిజమే అనుకున్నాడు. ఇవాళ నిజమైతే నాకు లేదు తెలుసుకోండి. పంట పొలాల మీద మిడతలు దండు పడ్డట్టు పడుతుందని చెప్పాడు. ఇవాళ నిజమే తేలిపోయింది. మీ ఊరు కూడా వస్తారు, కనుముక్కలకు కూడా వస్తారు తప్పకుండా. నాకు తెలిసి ఇప్పటికీ చాలాసార్లు వచ్చిపోవచ్చు. దీన్ని కాపాడే శక్తి కేవలం నాయకులకు లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు మాత్రమే ఉంటుంది. ధర్మానికి అధర్మానికి పోరాటం ఇక్కడ, న్యాయానికి అన్యాయానికి పోరాటం ఇక్కడ. నేను మొట్టమొదటిగా చెప్పినది కురుక్షేత్ర యుద్ధం. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇది పాండవులకి కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇవాళ మీరంతా కౌరవుల పక్షాన ఉన్నారు. మేము పిడికడ మందమే కావచ్చు, మేము పాండవుల పక్షాన ఉన్నాం. తప్పకుండా విజయం